Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఒక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్, అంతర్జాతీయ సంస్థ, దానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అయితే దీనిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని ఏ నగరానికి ఆ నగరాన్ని నేను వేరు చేసి మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. జెనీవాలో ఉన్నవి, న్యూయార్క్లో ఉన్నవి, వాషింగ్టన్లో ఉన్నవి, రోమ్లో ఉన్నవి, ఇలా దేనికి సంబంధించిన వాటిని ఇక్కడ మెన్షన్ చేశాను. వాటి ఎబ్రివేషన్ చెప్తాను. ప్లస్ అవి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినవో కూడా మెన్షన్ చేశాను. ప్లస్ వీటి యొక్క హెడ్స్ కూడా నేను యాక్చువల్గా ఇక్కడ రాయాలి, కానీ మనకు బోర్డు సరిపోదు కాబట్టి మన గ్రూప్లో వాట్సాప్లో షేర్ చేస్తాను. ఆర్గనైజేషన్ నేమ్, ఎస్టాబ్లిషింగ్ ఇయర్, హెడ్ అన్నీ ఉంటాయి. ఫ్యాక్ట్ షీట్ అది, ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మీకు పీడిఎఫ్ని పెడతాను. ఫస్ట్ మనకి జెనీవాలో, స్విట్జర్లాండ్, జెనీవా అనే నగరము ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ అనే దేశంలో ఉంది. ఆ జెనీవాలో ప్రధాన కార్యాలయం కలిగినటువంటివి ఎక్కువ సంస్థలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనం చూసేద్దాం. ఫస్ట్ నానాజాతి సమితి. నానాజాతి సమితి, దీన్నే మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు. 1914 నుంచి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే ఆ మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ యుద్ధాలు రాకుండా ప్రపంచ శాంతిని కాపాడడం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి అప్పటి అమెరికా అధ్యక్షుడు అయినటువంటి వుడ్రో విల్సన్ దీన్ని స్థాపించడం జరిగింది. 1920లో ఈ నానాజాతి సమితి స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉండేవి. కానీ ఇది ప్రపంచ యుద్ధాలు రాకుండా ఆపడంలో విఫలమైంది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధాన్ని మనం చూసాం. దాంతో నానాజాతి సమితి రద్దయింది. ప్రస్తుతం అయితే నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ వర్కింగ్లో లేదు, దీన్ని నిలిపివేశారు. ఓకే, రెండవది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO. ఈ WTOని 1995 సంవత్సరంలో ప్రారంభించారు. దీన్ని గతంలో గాట్ అని పిలిచేవారు, GATT అని, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేవారు. అది మరాకేష్ ఒప్పందం ప్రకారం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOగా ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ మనకి WMO అంటే వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ అంటారు. అది కూడా జెనీవాలోనే ఉంది. దీన్ని 1950లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీన్ని 1948లో ఏర్పాటు చేశారు. ఈ WHO ప్రజెంట్ మనకి ఇథియోపియాకి చెందిన టెడ్రోస్ అథెనామ్ గ్యాబ్రియోసిస్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. రీసెంట్గా అమెరికా మరియు అర్జెంటీనా అనే దేశాలు తమ సభ్యత్వాన్ని WHO నుంచి రద్దు చేసుకొని బయటకు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ మనకి UNHCR అంటారు, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అంటారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అంటారు. ఇది 1950లో ఏర్పాటు చేయబడింది. దీనికి 2 నోబెల్ శాంతి బహుమతులు దక్కాయి. 1951లో ఒకటి, 1955లో ఒకటి, 1955లో ఒకటి, 1981లో ఒక శాంతి బహుమతి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉన్నాయి. 1919లో ఏర్పాటు చేశారు. నానాజాతి సమితితో పాటుగా ఏర్పాటయ్యి ఐక్యరాజ్య సమితిలో కొనసాగుతున్న అత్యంత పురాతనమైన సంస్థ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, జెనీవా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్,
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ జెనీవా 1865లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ యుఎన్ఐడిఆర్, యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజార్మమెంట్ రీసెర్చ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డిజార్మమెంట్ రీసెర్చ్ అంటే నిరాయుధీకరణ పైన పరిశోధనలు చేయడం కోసం జెనీవాలో యుఎన్ఐడిఆర్ని ఏర్పాటు చేశారు 1980లో. నెక్స్ట్ అంక్టాడ్ అంటారు, యుఎన్సిటిఏడి. అంక్టాడ్ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్స్. అంక్టాడ్ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. 1964లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ యుఎన్ఐఎస్డిఆర్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అంటారు. విపత్తులను తగ్గించడం కోసం వ్యూహాలని అమలు చేసే ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ యుఎన్ఐఎస్డిఆర్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. దీన్ని 1999లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ యుఎన్ఐటిఆర్, యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ జెనీవాలో ఉంది. 1965లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఐసిఆర్సి అన్నారు, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. హ్యుమానిటేరియన్ లా కమిషన్ అంటారు, చారిటీ ఇన్ వార్ అన్నటువంటి సంస్థ ఇది. 1863లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. దీనిని ప్రముఖ డాక్టర్, మానవతావాది అయినటువంటి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జీన్ హెన్రీ డ్యూనాంట్ అన్న వ్యక్తి స్థాపించారు ఐసిఆర్సి. ఈ ఐసిఆర్సి ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు పొందిన సంస్థ, లేదా వ్యక్తుల పరంగా తీసుకున్న, ఎవరి పరంగా తీసుకున్న ఐసిఆర్సి 3 నోబెల్ శాంతి బహుమతుల్ని పొందింది. 1917, 1944 అండ్ 1963లలో ఐసిఆర్సి అవార్డు పొందింది. 3 నోబెల్ శాంతి బహుమతులు పొందింది. నెక్స్ట్ ఐపిసిసి అంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు. వాతావరణ మార్పుల పైన ఒక అంతర్ ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 1988లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉన్నాయి. ఇక్కడ రాసిన అన్నీ కూడా జెనీవాలోనే తన ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ మనకి న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్నటువంటి సంస్థలని ఒకసారి చూద్దాం. న్యూయార్క్ అంటే అమెరికాకి సంబంధించి న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం ఉన్నది. 1 ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉంటాయి. 6 ప్రధాన అంగాలలో అంతర్జాతీయ న్యాయస్థానం తప్ప మిగతా 5 ప్రధాన అంగాలు న్యూయార్క్లోనే ఉంటాయి. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, సచివాలయం, ఈ 5 కూడా న్యూయార్క్లోనే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ రెండవది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1965లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంటారు. ఇది 1969లో ఏర్పాటు చేశారు. అది కూడా న్యూయార్క్లోనే ఉంది. నెక్స్ట్ యునిసెఫ్, యుఎన్ఐసిఈఎఫ్ రాసేటప్పుడు యుఎన్ఐసిఈఎఫ్ అని రాస్తారు. కానీ దీన్ని ఎబ్రివేషన్ ఎలా ఉంటుందంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఐకి ఈకి ఎబ్రివేషన్ లేదు. 1953లో పూర్తిగా దీన్ని తీసేసి రాయడం మాత్రం యుఎన్ఐసిఈఎఫ్గా రాస్తున్నారు. కానీ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ అని అంటున్నారు. దీన్ని 1946లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ యుఎన్ ఉమెన్, ఐక్యరాజ్య సమితి మహిళా కార్యక్రమం. దీన్ని 2010లో స్థాపించారు. ఇది అన్నిటికంటే ముఖ్యం యుఎన్ఓహెచ్ఆర్ఎల్ఎల్ఎస్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద ఎబ్రివేషన్ ఉంటుంది. 2001లో దీన్ని స్థాపించారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ద హై రిప్రజెంటేటివ్ ఫర్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అని దీనికి ఎబ్రివేషన్ ఉంటుంది. ఇది 2001లో స్థాపించారు. నెక్స్ట్ మనకి ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి సంస్థలు. 1 ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు. అంటే
దీనిని మనం సింపుల్గా ఎలా చెప్తామంటే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అంటారు. 1957లో దీనికి ప్రారంభించడం జరిగింది. దీనికి కూడా నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ UNIDO, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అంటారు. ఇది 1966లో ఉంది. ఇది కూడా వియన్నాలోనే హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంది. నెక్స్ట్ UNDCP అంటారు, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్, 1965లో ఏర్పాటు చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ వియన్నాలోనే ఉన్నాయి. నెక్స్ట్ OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు, 1960లో ఏర్పాటు చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇటలీలోని రోమ్ నగరంలో ప్రధాన కార్యాలయాలు ఉన్నటువంటి సంస్థలు 3 ఉన్నాయి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రోమ్లో ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఏ సంస్థ పేరులోనైనా ఫుడ్ అనే పదం కానీ అగ్రికల్చర్ అనే వర్డ్ కానీ కనిపిస్తుంది. ఫుడ్ కానీ అగ్రికల్చర్ కానీ కనబడి దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే రోమ్, ఇటలీ పెట్టియచ్చు. అందులో ఫస్ట్ మనకి FAO అన్నారు, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఆహార వ్యవసాయ సంస్థ. ఇది 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేశారు. అందుకే ఇది ఏర్పాటు చేసిన తేదీ కాబట్టే అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ఫుడ్ డే జరుపుకుంటారు. నెక్స్ట్ WFP అన్నాం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇది 1961లో ఏర్పాటు చేశారు. అండ్ IFAD అన్నాం, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇది 1977లో ఏర్పాటు చేయబడింది. ఫుడ్ అని కానీ అగ్రికల్చర్ అని కానీ ఈ 3 ఎక్కడ కనిపించినా మనకి హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీలో ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్యారిస్లో ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థలు ఒక 3 ఉన్నాయి. ఆ 3ంటిని ఒకసారి చూద్దాం. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ అంటారు. ఈ సంస్థ 1946లో ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉన్నాయి. ఈ సంస్థ ప్రతి సంవత్సరం జూలైలో సమావేశమయ్యి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని రిలీజ్ చేస్తుంది. భారతదేశంలో అయితే ఇప్పటి వరకు 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని డిక్లేర్ చేసింది. 2024లో చివరగా అస్సోంలో అహోమ్ మొయిదమ్స్ అనే సమాధులని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. మన తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒకే ఒకటి ఉంది, అది రామప్ప దేవాలయం, తెలంగాణ. నెక్స్ట్ది IEA అన్నారు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు. ఇది 1974లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉన్నాయి. నెక్స్ట్ OECD అన్నారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఇది 1961లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ మనకి లండన్లో ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి సంస్థలు ఒక 4 సంస్థలు ఉన్నాయి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంస్థలు, ఒకసారి గుర్తుపెట్టుకుందాం. IMO అన్నారు. IMO అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. చూడండి ఇక్కడ ఇది మారిటైమ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1948లో ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నారు, సింపుల్గా దీన్ని AI అంటారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. లండన్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. పీటర్ బెన్సన్ అనే న్యాయవాది దీన్ని ఏర్పాటు చేశారు. మానవ హక్కుల సంస్థ. ఒక కొవ్వొత్తుండి దాని చుట్టూ ముళ్ళ కంచెలా ఉంటుంది, అది దీని యొక్క లోగో. నెక్స్ట్ చోగమ్ అనేటువంటి సంస్థ కూడా మనకి లండన్లోనే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇది 1971లో ఏర్పాటు చేశారు. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అంటారు, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. నెక్స్ట్ ITWF అంటారు దీన్ని. ITWTF 1896లో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అంటారు. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ లండన్లో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంది. నెక్స్ట్ మనకి కెన్యాలోని నైరోబీలో ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి సంస్థల్ని చూద్దాం. ఒకటి UNEP అన్నారు, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటారు. ఇది 1972 జూన్ 5ని ఏర్పాటు చేశారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 5న మనం ఎన్విరాన్మెంటల్ డే జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాం. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే ఇతివృత్తంతో జరుపుకున్నాం. నెక్స్ట్
యుఎన్సిహెచ్ఎస్ అన్నారు, యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అంటారు. యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇది 1977లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ కూడా నైరోబీలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి సంస్థలు ఒకసారి చూద్దాం. ప్రపంచ బ్యాంక్ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేయబడింది 1944. నెక్స్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది కూడా 1944. IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ 1960 అది వాషింగ్టన్ డీసీఏ. IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1956. అండ్ MIGA మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ 1988. ICSID 1966 ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 5 సంవత్సరాలు ఉన్నాయి, 1 2 3 4 5. ఇందులో IMF తప్ప ప్రపంచ బ్యాంకు, IDA, IFC, MIGA, ICSID, IMF కాకుండా మిగతా 5 సంస్థల్ని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూపు వాషింగ్టన్లోనుంది. అలాగే ప్రపంచ బ్యాంకు మరియు IMF అంటాం. ఈ ప్రపంచ బ్యాంకుని గతంలో IBRD అని పిలిచేవారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని. ఈ IBRD లేదా ప్రపంచ బ్యాంకు IMFను కలిపి బ్రెట్టాన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు. బ్రెట్టాన్ వుడ్స్ కవలలు. ఓకే, కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. తదుపరి మనకి బెల్జియంలోని బ్రసెల్స్లో ఏ సంస్థలు హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయో చూద్దాం. బెల్జియం అంటే మనం బెల్జియం అంటే యూరప్లో ఒక దేశము. దానికి కాక్పిట్ ఆఫ్ యూరప్ అని ఒక నిక్నేమ్ ఉంది బెల్జియంకి. స్విట్జర్లాండ్కి అయితే ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటారు. టర్కీ అయితే సిక్మ్యాన్ ఆఫ్ యూరప్ అంటారు. స్వీడన్ అయితే రంపప్ మిల్, యూరప్ రంపప్ మిల్ అంటారు. యూరప్ కార్ఖాన్ అంటారు స్వీడన్. బ్రసెల్స్లో నాటో ప్రధాన కార్యాలయం ఉంది. ఈ నాటోని 1949లో ఏర్పాటు చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్ని వాషింగ్టన్ ట్రీటీ అంటారు. ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ కూటమి. నెదర్లాండ్స్కు చెందినటువంటి మార్క్ రూటే ప్రజెంట్ 14వ సెక్రటరీ జనరల్గా నాటోకు పనిచేస్తున్నారు. 32 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ EU యూరోపియన్ యూనియన్ అంటారు. ఇది 1957లో ఏర్పాటు చేయబడింది. బ్రసెల్స్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ యూరోపియన్ యూనియన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. 27 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. 1999లో ఈ EUగా అందరికీ కూడా ఒక కామన్ కరెన్సీని తీసుకొచ్చారు. దాని పేరే యూరో. అది 2002 నుంచి మార్కెట్లోకి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఇండివిజువల్గా వేరు చోట్ల ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనం చూసేద్దాం. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అన్నాం. అది టోక్యో జపాన్లో ఉంది. అలాగే UPU ఉంది, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, టోక్యో జపాన్లో ఉంది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది బెర్న్ అండి, స్విట్జర్లాండ్లోని బెర్న్లో ఉంది. UPU యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది స్విట్జర్లాండ్లోని బెర్న్లో ఉంది. 1973లో 1874లో దీన్ని ఏర్పాటు చేశారు. 1874లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO మాంట్రియల్ కెనడాలో ఉంది. 1947లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది ఫ్రాన్స్లోని లయోన్స్లో ఉంది. దీన్ని 1923లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఇందులో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్నాయి. ఇది ఐక్యరాజ్య సమితి ఒక ప్రధాన అంగము. ఇది 1945లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ICC అనే 2 ఉన్నాయి, చూసుకోండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయ నేర న్యాయస్థానం అయితే ది హేగ్ నెదర్లాండ్స్. దీన్ని 2002లో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయితే ICC. దీని హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉన్నాయి. అది 1909లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్గా ఏర్పాటు చేయబడింది. తర్వాత అది పేరు మార్చుకుంది. నెక్స్ట్ FIFA ఫీఫా అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటారు. ఇది స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ 1904లో దీన్ని ఏర్పాటు చేశారు. 211 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ NDB అంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. దీని హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉన్నాయి. 2014లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ SCO అంటారు,
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ అంటారు. ఇది బీజింగ్లో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంది. 2001 నుంచి ఇది అధికారికంగా ప్రారంభమైంది. కానీ దానికంటే ముందు 1996లోనే షాంఘై 5గా 5 దేశాలతో ఏర్పడితే ఇప్పుడు ఎస్సీఓలో 10 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ బిమ్స్టెక్ అంటారు, BIMSTEC. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. ఇది ఢాకాలో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంది. 1997లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ IOC అంటారు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీని హెడ్ క్వార్టర్స్ లుసానే, స్విట్జర్లాండ్. దీన్ని 1894లో ఏర్పాటు చేశారు. WWF అన్నాం, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అంటారు. ఇది స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంది. 1961లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎపాక్, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి. ఇది సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ని కలిగి ఉంది. 1989లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ OIC అన్నాం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. దీని హెడ్ క్వార్టర్స్ జెడ్డా, సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఇది 1969లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ఏషియాన్ అంటారు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ జకార్తా, ఇండోనేషియాలో ఉన్నాయి. 1967లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ADB అంటారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పీన్స్లో ఉన్నాయి. 1966లో దీన్ని ఏర్పాటు చేశారు. 69 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ AIIB అంటారు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్, చైనాలో ఉన్నాయి. 2016లో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే సార్క్ అనే కూటమి హెడ్ క్వార్టర్స్ కాఠ్మాండు, నేపాల్లో ఉన్నాయి. 1985లో ఇది ఏర్పాటు చేయబడింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంతాల సహకార మండలి అంటారు. అది కాఠ్మాండులో ఉంది. నెక్స్ట్ ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటారు, అంతర్జాతీయ సౌర కూటమి అంటారు. ఇది భారతదేశంలోని హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్నాయి. నెక్స్ట్ IBCA అంటారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ భారత్లో ఉండబోతుంది. 2023లో దీన్ని ప్రకటించారు. నెక్స్ట్ AU అంటే ఆఫ్రికన్ యూనియన్. దీని హెడ్ క్వార్టర్స్ అడిస్ అబాబా, ఇథియోపియాలో ఉన్నాయి. ఇది 1963లో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి.